మనం చేసిన పాప పుణ్యాలను బట్టి మనకి సంతానం కలుగుతుంది. మనం పూర్వజన్మలో చేసిన పాపానికి ఫలితంగానే మనకి సంతానం కలుగుతుంది. తెలిసో తెలియక ఏమన్నా మనం పాప కర్మలు గనక చేసి ఉంటే ఆ కర్మలు మనల్ని సంతాన రూపంలో వెంటాడుతూ ఉంటాయి. దానికి ఫలితం మనం అనుభవించి తప్పకుండా తీరాల్సిందే. దానికి ఫలితంగా ఒక కథ చెప్పుకుందాము. ఒక ఊరిలో సారంగ భీమ అనే 2 కుక్కలు ఉంటాయి. ఆ 2 కుక్కల్లో సారంగ అంటది కదా, మనం ఏం పాపం చేశాము, మనం ఎందుకు ఇలా ఈ జన్మ ఎత్తాము, మనకి తినటానికి తిండి లేదు, పడుకోవటానికి ఒక నివాసం లేదు, మనకి వానైనా వరదైనా మనం అనుకునేవాళ్ళు లేరు, మనం ఎన్నో బాధలు పడాల్సి వస్తుంది, ఎన్నో కష్టాలు పడాల్సి వస్తుంది, మనకి ఆకలి అయితే మనకు ఒక ముద్ద అన్నం పెట్టేవాళ్ళు లేరు, మనకి ఈ మానవులకు మనం ఎన్ని సేవలు చేసినా కూడా మనల్ని పట్టించుకునే దిక్కే లేదు, మనం ఏం కర్మ చేశాము, ఏం పాపం చేశామని దేవుడు మనకి ఈ జన్మ ఇచ్చాడు, ఎంత కుక్క కాపలా కాసినా కూడా ఈ మానవుడికి మన మీద దయా జాలి లేదు. కుక్క సావు సావాలంటారు. ఇందుకే కావాలి మనం చేసిన పాపాలకి ఫలితమే కుక్క జన్మ ఎత్తాం కావాలి. మన కుక్కలే మనకి శత్రువులుగా మారతాయి. మన కుక్కలే మనల్ని పగవడలాగా చూస్తాయి. మన కుక్కలనే మనల్ని వెంటాడుతాయి. మన జాతిలోనే సరిలేదు కాబట్టే ఈ మానవులకి మనం అలసైపోయాము. ఈ కర్మ ఇంతేనా, ఈ బాధను పడాల్సిందేనా, ఈ జన్మ ఇంతేనా, ఇంకా ఇలా ఆకలికి అలో లక్ష్మణ అంట అలమటిస్తూ ఆకలితో నకనకలాడిపోతున్నాము. పిలిచి ఒక్క ముద్ద అన్నం పెట్టేవాళ్ళు లేరు. మన జీవితం అంతా ఈ మానవుల మీదే ఆధారపడి బతకాల్సి వస్తుంది. ఈ కర్మన్న మనకు పోవా, ఈ జన్మ ఇంతేనా అని సారంగ అనే కుక్క భీమ అనే కుక్కతో అని బాధపడితే భీమ అనే కుక్క అంటది కదా, నువ్వు చెప్పిందంతా కరెక్టే, నువ్వు చెప్పిందంతా నిజమే సారంగా, కాకపోతే మనం ఇప్పుడు ప్రస్తుతం చేయాల్సిన పని ఏంటంటే మనము తీర్థయాత్రలకి పోవాలి. తీర్థయాత్రలు చేస్తేనన్నా మనకి వచ్చే జన్మన్నా ఈ కుక్క సావు, ఈ కుక్క బతుకు లేకుండా పోయిద్ది, మనం తీర్థయాత్రలు చేద్దాము అని చెప్పుకుంటాయి 2. సరేనని చెప్పి సారంగా దానికి ఒప్పుకొని 2 కలిసి దారి తెలియపోయినా కూడా వెళ్తా ఉండేసరికి కొంత దూరం పోయిన తర్వాత ఒక చెట్టు కనపడితే ఆ చెట్టు నీడకెళ్ళి నిలబడితే వాటికి బాగా ఆకలి అవుతూ ఉంటే ఎవరు పెట్టేవాళ్ళు ఉండరు. వాటికి ఒక పక్కనే ఒక పొలం ఉంటుంది. ఆ పొలం ఉంటే ఆ పొలంలో 2-3 ఎలుకలు తిరుగుతూ ఉంటాయి. 2-3 ఎలుకలు తిరుగుతూ ఉంటే ఈ భీమాకేంది నోటంటే నీళ్లు ఊరుతున్నాయి. ఆ ఎలుకల కళ్ళు చూసి నోరూరి అంటది కదా, నాకు ఆకలి అవుతుంది సారంగా, ఆ ఎలుకలను తిని ఈ పూటకి మన ఇద్దరం ఆకలి తీర్చుకుందాము అంటది. అంటే సారంగా అంటది కదా, మనం ఎక్కడికి బయలుదేరాము, మనం తీర్థయాత్రకు బయలుదేరాము కాబట్టి మనం ఇట్లా హింస చేయకూడదు, ఇలా ఒకటి దేని ప్రాణం మనం తీయకూడదు, జీవహింస చేయకూడదు, అలాంటి ఆహారాలు మనం ముట్టుకోకూడదు, మనం తీర్థయాత్రలు చేస్తున్నాం కాబట్టి మనం మామూలు భోజనమే తినాలా, ఎవరో ఒకళ్ళు పెట్టకుండా పోతారా, ఎక్కడో సాటి ఎత్తుక్కున్నావరా అని చెప్పి అదొక బజారు ఇదొక బజారు, కుక్కలు 2 ఊళ్ళోకి వెళ్ళిపోయేసరికి ఒకసారికి సారంగా వెళ్ళేసరికి అక్కడ ఒక బ్రాహ్మడికి భార్య భోజనం పెడతా ఉంటుంది, రొట్టెలు పెడతా ఉంటుంది. ఫస్ట్ రొట్టెలు పెట్టి భోజనం పెట్టిద్ది అరిటాకు వేసి. ఈ సారంగా ఏం చేసిద్ది, గబా వెళ్ళి ఆ బ్రాహ్మణ అది ఇస్తర్లో రొట్టె తీసుకొని పరిగెత్తి బయటకు తీసుకొని వెళ్ళిపోయేసరికి వాళ్ళు ముట్టరు కదా, ఎవరైనా ముట్టరు కదా, కుక్కలు ముట్టితే ఎమ్మటే బ్రాహ్మడు పైకి లేచి కుక్క ముట్టింది భోజనం, ఈ భోజనం తీసుకెళ్ళి బయట పెట్టు అని చెప్పి బయటకు తీసుకెళ్ళి బయటకు వెళ్ళేసరికి ఆ సారంగా రొట్టె తింటా ఉంటుంది. ఆ బ్రాహ్మడు వచ్చి ఆ కుక్క కళ్ళి చూస్తా అంటాడు, పాపం దీనికి ఎంత ఆకలి తింటుందో, ఆ భోజనం కూడా తీసుకొచ్చి పెట్టి తర్వాత నాకు ఏర్పాటు చెయ్యి, ఆ భోజనం కూడా తీసుకొచ్చి ఈ కుక్కకు పెట్టు అంటాడు. అంటే భార్యకి ముందు కోపం వచ్చింది, నేను కష్టపడి చేశాను కుక్క పాలైపోయింది అనుకోని కూడా మనసులో మళ్ళీ జాలేసి మళ్ళీ ఆ భోజనం అంతా తీసుకొచ్చి కుక్క పెట్టేసరికి అది కడుపు నిండా తిని వాళ్ళని ఆశీర్వదించి మీరు చల్లగా ఉండాలని మనసులో అనుకొని వెళ్ళిపోయేసరికి అది ఇంకో బజార్ ఇంకొక కళ్ళు వెళ్ళిద్ది కదా ఆ భీమా అనేది. ఆ భీమా ఏం చేసిద్ది, ఇంకొకళ్ళ ఇంట్లో దూరితే ఆయన పెద్ద వ్యాపారి అనమాట, పెద్ద వ్యాపారస్తుడు. ఆ వ్యాపారస్తుడికి భోజనం పెట్టుకొని కూర్చుంటాడు, ఇట్లా రొట్టెలు పెట్టుకొని. ఆ భీమా కూడా ఈ సారంగా మళ్ళీ ఆ రొట్టె తీసుకొని వచ్చేసింది బయటికి. ఆ రొట్టె తీసుకొని వచ్చేసేసరికి ఆ వ్యాపారికి బాగా కోపం వచ్చి ఏం చేస్తాడు, నేను పెట్టుకున్న దాంట్లో నువ్వు రొట్టె తీసుకెళ్తావా, నీ దగ్గర ఎంత ఉందని చెప్పి ఎమ్మడబడి పాపం అది పెట్టుకొని తింటానే ఉంటుంది.
తింటా ఉన్న దాన్ని వచ్చి నడుము మీద పెట్టి టపా 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 కర్ర తీసుకొని కొడతాడు. కొట్టేసరికి దాన్ని నడుము వంకర పోయిద్ది. వంకర పోయి పడిపోయిద్ది. అప్పుడు నిలబడలేకపోద్ది. నిలబడక సతికిల పడిపోద్ది. నడుము పనిచేయదు. ఇంకా పని చేయపోయేసరికి నేను ఒక్క రొట్టె తీసుకున్నందుకు ఈ మానవుడు నాకు ఇంత శిక్ష వేశాడు అని బాధపడి తర్వాత సారంగాన్ని ఎదురు చూస్తూ ఉంటుంది. నా మిత్రుడు ఏంది ఇంకా రాలేదని చెప్పి ఎదురు చూస్తూ ఉంటుంది. సారంగా ఎదురు చూసేసరికి ఇదేమైనా కాళ్ళు ఈడ్చుకుంటా పోయిద్ది. భీమ ఎట్టకొట్ట మెల్లిగా ఆ చెట్టు కాడికి చేరిద్ది. కింద పడి లాక్కుంటా పోయిద్ది. చెట్టు కాడికి చేరేసరికి ఏంది భీమ, ఏంది ఇట్ట అయింది, ఏమైంది నీకు, ఎవరు నిన్ను కొట్టిన పాపాత్ముడు ఎవరు అంటది. అనేసరికి జరిగిందంతా చెప్పిద్ది భీమ. నేను ఒక రొట్టె తీసుకొని వచ్చాను. రొట్టె తీసుకున్నందుకు ఆ వ్యాపారి నా నడువులు ఎరగొట్టేశాడు. నేను ఇంక పనికిరాను. నేను చచ్చిపోవటం ఒక్కటే నాకు శరణ్యం. నేను బతికినా నాకు సుఖం లేదు. ఇంత పని చేశాడు నన్ను అనేసరికి ఆ సారంగకి కోపం వచ్చింది. కోపం వచ్చినా ఏం చేస్తాయో ఏం చేయలేవు కదా. కోపం వచ్చి కూడా కాదే భీమ అంటది కదా, నేను తప్పో ఒప్పో నేను చేసిన కర్మకి నాకు ఇలా జరిగింది కాబట్టి సారంగా ఎట్టో కొట్ట నన్ను తీర్థయాత్రల కాడికి నన్ను ఎట్టో కొట్ట తీసుకెళ్ళు. నేను బతికినా సుఖం లేదు. నా ప్రాణాలు నదిలో దూకి నేను నా పాపాలని పరిహారం చేసుకుని వచ్చే జన్మలోనన్నా నాకు ఈ పాపాలన్నీ పోతాయేమో అని చెప్పి సారంగతో అంటది. ఈ సారంగ ఏం చేసిద్ది, పాపం దానికి కాళ్ళు లేవు కదా, మెల్లిగా పట్టుకొని లాక్కొని వెళ్ళిపోద్ది. లాక్కొని ఎట్టకొట్ట నది కాడికి తీసుకెళ్ళిద్ది. నది కాడికి తీసుకెళ్ళగానే ఎమ్మటే ఈ భీమ నదిలో దూకేసిద్ది. నదిలో దూకేసి చచ్చిపోద్ది. చచ్చిపోయేసరికి ఈ సారంగ కూడా ఏం చేసిద్ది, రెండు కలిసి ఉంటాయి కదా చిన్నప్పుడు ఆంచి, ఒకదాన్ని ఒకటి విడిచిపెట్టి అస్సలు ఉండవు. అలా ఉండే కుక్క అట్ట అయిపోయేసరికి, ఆ భీమ అట్ట అయిపోయేసరికి ఈ సారంగ ఏం చేసిద్ది, నేను బతికినా లాభం లేదు, ఇంకా నా ఫ్రెండే పోయినాక నేను ఎందుకు బతకాలని చెప్పి ఈ సారంగ కూడా దూకేసిద్ది నదిలో. రెండు దూకేస్తాయి. రెండు చచ్చిపోతాయి. చచ్చిపోయేసరికి ఇక్కడేం జరిగిద్ది, ఈ చివరిలో బ్రాహ్మణ ఇంటికాడ సారంగ భోజనం చేసింది కదా, ఆ బ్రాహ్మడికి ఈ వ్యాపారికి అంతకుముందు పిల్లలు ఉండపోయేసరికి వీళ్ళిద్దరు చచ్చిపోయి ఈ సారంగ ఏమన్నా బ్రాహ్మణ ఇంట్లో చివరిసారి భోజనం చేసింది కదా, ఆ బ్రాహ్మడికి ఈ సారంగ పుట్టిద్ది. ఆ వ్యాపారికేనే భీమా పుట్టిద్ది. ఇద్దరికి మానవ జన్మలో ఇస్తాడు దేవుడు. వాళ్ళ పాపాలు ఆ తీర్థయాత్రల్లో ఆ నదిలో దూకంగానే వాళ్ళ పాపాలన్నీ పరిహారం అయిపోయి ఆ దేవుడు వీళ్ళకి మానవ జన్మ ఇస్తాడు. మానవ జన్మ ఇచ్చేసరికి వ్యాపారి ఇంట్లోనేమన్నా, ఈ నడువులు ఎరగొట్టిన వ్యాపారి ఇంట్లోనేమన్నా ఈ నడువులు ఎరగొట్టిన కుక్క మనిషి జన్మ ఎత్తి పుట్టిద్ది ఆ వ్యాపారికి. ఈ సారంగానే బ్రాహ్మడికి పుట్టిద్ది. ఇద్దరు చెరొకింట్లో పుడతారు. పుట్టేసరికి ఈ వ్యాపారి ఏం చేస్తాడు, కొడుకు పుట్టాడని చెప్పి అందరిని పిలిచి భోజనాలు పెట్టుకుని బ్రహ్మాండంగా అందరిని పిలిచి పెద్ద పార్టీ చేసుకుంటాడు. ఇక్కడ పార్టీ చేసుకుంటానే ఉంటాడు. అక్కడ వ్యాపార సంస్థలో అక్కడ వ్యాపారం దగ్గర అగ్ని మొత్తం ఎవరు నిప్పు పెట్టి మొత్తం వ్యాపార సంస్థలు మొత్తం తగలబడిపోతాయి. ఆ వ్యాపారికి బొగ్గున మంటలు వచ్చేసరికి అంతా పోతాయి. కొన్నాళ్ళు పోయేసరికి అసలు మొత్తం చేసిన సంపాదన అంతా బూడిద పోలై అన్ని నష్టాలు వచ్చి మొత్తం పోతాయి. ఆఖరికి భార్య ఆరోగ్యం కూడా దెబ్బతిని మంచాన పడిద్ది భార్య కూడా. ఈ కొడుకు ఏం చేస్తాడు, ఈ కొడుకు ఉంటాడు కదా, ఈ కొడుకు ఏమన్నా దుర్వ్యసనాలకు లోనైపోయి చెప్పిన మాట వినకుండా నరకం చూపిస్తూ ఉంటాడు ఈ కొడుకు. ఇక్కడ ఈ బ్రాహ్మడికి కూడా కొడుకు పుట్టాడు కదా, ఈ బ్రాహ్మడు చక్కగా వాళ్ళు ఉయ్యాల్లో వేసుకొని వాళ్ళు చక్కగా ఊపుకుంటా సంతోషంగా వాళ్ళు బాగా భార్య భర్తలు ఇద్దరు కలిసి వీళ్ళకి మంచి చక్కగా ఆ అబ్బాయి కూడా వీళ్ళు చెప్పిన మాట వింటాడు. చెప్పిన మాట ఎన్నో తల్లిదండ్రిని బాగా చూసుకుంటాడు. ఆ తండ్రి కంటే కూడా ఎక్కువ పురోహితుడుగా మారిపోతాడు. ఈ కొడుకు పుట్టగానే ఆ తండ్రికి రాజుగారి దగ్గరికి పిలిపొచ్చి మంచి జీతంతో మంచి ఉద్యోగం వచ్చింది. అలా ఎదుగుతా పోతారు వాళ్ళేమో కింద నుంచి పైకి ఎదుగుతారు. కొడుకు పుట్టగానే ఆ వ్యాపారిని పైనుంచి కిందకు వచ్చేస్తాడు. మొత్తం అంతా పోద్ది, ఉండాస్తి మొత్తం పోద్ది వ్యాపారికి. పోయేసరికి తండ్రికి ఎదురు తిరగను, తండ్రిని ఎంతలా మాట పడితే అంతలా మాట అన్నం, తండ్రిని కొడతాడు. కొట్టేసరికి కర్ర తీసుకొని బాదుతాడు తండ్రిని ఒకసాట. బాధేసరికి ఆ తండ్రికి నడు విరిగిపోయింది. ఆ కుక్కకి ఎట్టా తిరిగిపోయింది నడుము, ఆ తండ్రికి కూడా అట్టే కుక్కకి మరి నడు విరిగిపోయి మంచాన పడతాడు. మంచాన పడినా భార్యతో అంటాడు, మనం ఏం పాపం చేసాము, మనకి ఇలాంటి కొడుకు పుట్టాడు, మనం చేసిన పాపమే, దేవుడు మనకు పిల్లలు లేకుండా బాగుండేది, ఇలాంటి దుర్మార్గుడు ఇలాంటి పాపాత్ముడు పుట్టి మనల్ని ఏదిస్తున్నాడు, గొడ్డుపోతుళ్ళవై బాగుండేది అని బాధపడితే ఈ భార్య గుర్తు చేసిద్ది. ఒకసారి పాపం ఆకలితో ఉన్న కుక్క మన ఇంటికి వస్తే ఒక్క రొట్టె తీసుకున్నందుకు నువ్వు నడువులు ఎరగొట్టావు, ఆ పాపానికి ఫలితమే ఇదంతా అనుకుంటున్నాను నేను. మన వ్యాపారాలు పోవటానికి, మనకు ధన నష్టం అవ్వటానికి, మనకి ఇలాంటి కొడుకు పుడటానికి ఆ పాపానికి ఫలితమే అనిపిస్తుంది నాకు అని చెప్పి భార్య అంటది. నిజమే అంటాడు. నిజమేను, నేను చేసిన పాపమే ఈ కొడుకు రూపంలో పుట్టింది నాకు. ఏ జన్మలో కూడా ఎలాంటి పాపాలు తప్పించుకోలేము. పిల్లల రూపంలో పుట్టే అలాంటి మనం చేసిన పాపాలకు ఫలితమే ఇలాంటి పాపాత్ములు పుడతారు మనకి.
నేను చేసిన పాపాలకి నేను శిక్ష అనుభవిస్తున్నాను అంటాడు. అక్కడ ఆ బ్రాహ్మడు చక్కగా ఆ తండ్రి చెప్పిన మాటిని, వాళ్ళు బాగా ధర్మాత్ములుగా ఉంటారు, బాగా పొంతులు గారు పెళ్ళం, వాళ్ళకి ఆ కొడుకు చక్కగా చూసుకొని తల్లిదండ్రుల మాటిని వాళ్ళ పువ్వుల్లో పెట్టి చూసుకొని వాళ్ళ జీతం అంతా పెరిగిపోయి బాగా ధర్మంతులు అయిపోతారు. అక్కడ వీళ్ళని ఇక్కడ ఉండదంతా పోద్ది, అక్కడైనా వాళ్ళకేం లేనిదల్లా వచ్చింది. అలాగే పాపాలకి పుణ్యాలకి ఏదైనా మనం చేసుకున్న కర్మల్ని బట్టి, మనం చేసుకున్న పాపాలను బట్టి మనకి పాప రూపంలో పిల్లలకు సంతాన రూపంలో కలుగుతారు. తల్లిదండ్రి చేసిన పాప పుణ్యాలను బట్టే సంతానం కలుగుతుంది. తెలిసో తెలియక ఏమన్నా చేసినా కూడా అందుకే ఎప్పుడైనా సరే ఏ జన్మలో మనకి ఏ రాసి పెట్టిందో అని చెప్పి పుణ్యం చేసుకోవడానికి ప్రయత్నించండి. ఈ జన్మలో మనకు తెలియపోయినా ఈ పాప కర్మలో మనం 10 జన్మలు అనుభవించాల్సి వచ్చింది. మనకి పిల్లలే మనకు శత్రువులే మనకు పిల్లల రూపంలో పుడతారు. కాబట్టి ఏ రూపంలోనైనా రావచ్చు. తెలిసో తెలియక చేసినా కూడా తెలిసి ఏ పాపాలు చేయకండి. ఏదైనా సరే మనకి 10 జన్మలు మనం ఇలాంటి కర్మలు అనుభవించకుండా మన ఎమ్మట పడకుండా ఉండాలంటే ఇలాంటి కర్మలు మనం తప్పించుకోవడానికి మనకు చేతైనంత వరకు మనం పుణ్యకార్యాలు చేసుకోవాలి. అలాంటప్పుడే మనం చేసిన పాపాలన్నీ పోతాయి. ఈ కథ నచ్చితే లైక్ చేయండి. బాయ్.